క్రీస్తు ప్రభు శిలువ లేకపోతే, క్రీస్తు శిలువ మరణం లేకుండా మానవ గతి ఏంటి? మానవుని గతి ఎలాగుంటుంది? క్రీస్తు ప్రభు శిలువ మరణం లేకపోతే మానవుని గతి ఎలాగుంటుంది? ఎలాగుంటుందని ఊహిస్తుంటారు. క్రీస్తు ప్రభు శిలువ లేదనుకో, శిలువ మరణం లేదు, జరగకపోతే మానవ గతి ఎలాగుంటుంది? ఎలాగుంటుందో గ్రంథం చూద్దాం. క్రీస్తు ప్రభు శిలువ లేకపోతే మానవ గతి ఎలాగుంటుందో గ్రంథంలో చూస్తుంటాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు, పాపం చేయవాడు అపవాద సంబంధి సమాచారం. కాబట్టి క్రీస్తు ప్రభు శిలువ మరణం లేకపోతే అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు, పాపం చేయవాడు అపవాద సంబంధి. అపవాద సంబంధి ఎక్కడుంటాడు? అపవాద సంబంధి అపవాది యొక్క అధికారంలో ఉంటాడు, వారి బంధకాల్లో ఉంటాడు. లోకాసు వార్త 11వ అధ్యాయంలో ఎక్కడుంటాడో గ్రంథం ఇక్కడ తెలియజేస్తుంది. లోకాసు వార్త 11వ అధ్యాయం 21వ వచనంలో, బలవంతుడు అపవాది ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. లోకాసు వార్త 11:21. బలవంతుడు అపవాది ఆయుధం ధరించుకొని ఏం చేస్తున్నాడు? తన సొత్తుని కాపాడుకుంటున్నాడు. సొత్తు ఎవరు? ఇప్పుడు ఎవరు పాపం చేశారో వాళ్ళు అపవాద సంబంధి. పాపం చేసిన వాళ్ళు అపవాది యొక్క సొత్తు కాపాడుకుంటూ ఉన్నాడు. ఎవరు విడిపిస్తారు? విడిపించడానికి ఎవరు లేదు. ప్రస్తుతం క్రీస్తు శిలువ మరణం లేని పరిస్థితులు మనం ఆలోచన చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనం నుండి, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అది అపవాదిని మరణం ద్వారా నశింపు చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటకు ఆయన కూడా రక్తమాంసంలో పాల్పడయ్యాడు. కాబట్టి ప్రభువుని యేసు లేకపోతే ఎలాగుందనమాట పరిస్థితి? మరణ భయం చేత దాస్యముకు లోబర్చబడినవారు, వాస్తవానికి అపవాది యొక్క చెరలో బందీ గృహంలో ఉన్నవారు, బందీ గృహంలో బంధింపబడి ఆయుధం ధరించుకొని సొత్తును కాపాడుకుంటున్నాడు. బయటికి ఎవరు రప్పిస్తారు? విడిపించేది ఎవరు? విడిపించేదానికి ఎవరికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రభువుని యేసు శిలువ మరణం లేకపోతే మానవ గతి అపవాది యొక్క చెరసాల్లో బంధింపబడిన వారు ఉండాలి. సమాచారం. మరణ భయం చేత దాస్యముకు లోబర్చబడిన పరిస్థితే కానీ ఆ అపవాది యొక్క బంధకాల నుంచి విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఇంకెవరు లేడు. అతనికంటే బలవంతుడు కూడా వస్తే కానీ ఆ బలవంతుని యొక్క బందీలో నుంచి విడిపించడానికి అవకాశం ఉండదు. క్రీస్తు శిలువ మరణం లేదనుకో, అతనికంటే బలవంతుడు ఇంకెవరు వచ్చేది విడిపించడానికి? శిలువ మరణం లేకుండా మనుషుల్ని విడిపించే మార్గం ఏముంది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, రోమా 5వ అధ్యాయం 12వ వచనం, ఆదాము నుండి ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ప్రవేశించింది. ఎలా ప్రవేశించిందో, మనుషులు అందరూ పాపం చేసినందున అందరికీ మరణం సంప్రాప్తమైంది. కాబట్టి వాస్తవానికి జరిగిన సమాచారం ఏమంటే, ఒక మనుషుడు పాపం చేశాడు, పాపం చేసిన దాని ద్వారా మరణం లోకంలో ప్రవేశించింది. ఒక మనుషుని ద్వారా పాపమును బిడ్డలు కొంచెం తీసేయమ్మా. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం లోకంలో ప్రవేశించింది. లోకంలో ప్రవేశించిన మరణం భౌతికమైన మరణం కాదు.
ఆదికాండం 2:17 పరమందు దేవుడు లోకంలో, ఆదికాండం 2:17 పరమందు దేవుడు ఆదాముతో ఇచ్చిన ఆజ్ఞ ఇది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం నీవు తినకూడదు, నువ్వు దాన్ని తినమన నిశ్చయంగా చచ్చదు అనేసాడు. అపవాది వచ్చాడు, నువ్వు చావనే చావు అన్నాడు. దేవుడు అంత గట్టిగా నిశ్చయం చేస్తామని చెప్పాడో వాడంతా గట్టిగా చెప్పేశాడు, చావనే చావని గ్యారెంటీ ఇచ్చాడు. కాబట్టి ఒక మనిషి ద్వారా మరణం, లోకంలో ప్రవేశించిన మరణం ఏ మరణం ప్రవేశించింది? ఒక మనిషి ద్వారా పాపము, పాపం ద్వారా లోకంలోకి వచ్చిన మరణం ఏంటి? ఆత్మ సంబంధమైన మరణం. లోకంలో ప్రవేశించింది మొట్టమొదటి ఆత్మ సంబంధమైన మరణం, కానీ భౌతికమైన మరణం కాదు. వాస్తవం ఏమంటే ఆదాము పండు తిన్నాడు, నిశ్చయంగా చచ్చిద్దామని దేవుడు తెలియజేశాడు. నిశ్చయంగా ఆదాము భౌతికంగా చావలా, భౌతికంగా చనిపోలేదు సరికదా. కొంతకాలం అయిపోయిన తర్వాత తన భార్యను కూడినప్పుడు కయ్యను కన్నాడు, ఆ తర్వాత హేబెల్ని కన్నాడు. ఆ హేబెల్ కరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు అయిపోయి మరి సంగతి మనకు తెలిసిన మీదట తమ్ముని అన్న చంపేసిన సమాచారం అయిపోయింది. ఆ తర్వాత షేతు పుట్టాడు. షేతు పుట్టినప్పుడు ఆదాముకు 130 సంవత్సరాలు గ్రంథం చెప్పిన సమాచారం. కాబట్టి 130 సంవత్సరాలకి చావలేదన్నమాట. షేతు పుట్టేటప్పటికి, షేతు పుట్టిన తర్వాత కుమార్తెను కన్నాడు. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 సంవత్సరాలు. అంటే ఆదాము పండు తిన్న వెంటనే చావలేదు భౌతికంగా అని అన్నమాట, దాని అర్థం. కాబట్టి ప్రవేశించిన మరణం ఒక మనిషి ద్వారా పాపం ద్వారా లోకంలో ప్రవేశించిన మరణం భౌతికమైన మరణం కాదు. ప్రవేశించిన మరణము ఆత్మ సంబంధమైన మరణం. ఈ ఆత్మ సంబంధమైన మరణము మనుషులు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోవటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ దానికి దేవుని దగ్గర నుంచి దూరం అవటం అనే విశేషమైన సమాచారం గురించి మాట్లాడు. 4వ ఎఫెసీ 4వ సమాచారం రాబడింది. వారైతే అంధకారమైన మనసు గలవారే, అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవం నుంచి వేరు చేయబడిన వారై. కాబట్టి దేవుని వల్ల కలుగు జీవం నుంచి వేరు చేయబడిన వారు, మరణం అంటే దేవుని వల్ల కలుగు జీవం నుంచి వేరు చేయబడటం. కాబట్టి ఆదాముకు దేవుని వల్ల కలిగే జీవం నుంచి వేరు చేయబడ్డాడు. నిశ్చయంగా చచ్చేదాం అంటే నాలో ఉండే జీవం నీలో ప్రవహించే దానిలో వేరైపోతాం అని చెప్పేశాడు. కాబట్టి ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణం లోకంలో ప్రవేశించింది. ఆ తర్వాత మనుషులు అందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. కాబట్టి అందరూ ఆత్మ సంబంధంగా చనిపోయిన వారు. ఆత్మ సంబంధంగా చనిపోయిన వారు అంటే ఏంటి? అపవాది యొక్క బంధకాల్లో ఉండిపోయిన వారు. క్రీస్తు మరణం లేదు, మనిషికి విమోచన. అపవాది బంధకం నుంచి విడిపించేది ఎవరు? మనుషుడు తాను విడిపించుకుని రాగలదా? బయటికి వచ్చే ఛాన్స్ లేదు. పరలోకమందు దేవుడు క్రీస్తు ప్రభుని పరి కొరకు ప్రత్యేకించి ఏర్పాటు చేశాడు. యెషయా గ్రంథం 61వ సమాచారం రాబడింది. యెషయా గ్రంథం 61వ. కాబట్టి ప్రభువైన యేసు ఈ పనికి నియమింపబడిన 61వ ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు స్వర్తమానం ప్రకటించటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును సమాచారం. చెరలో ఉన్న వారికి విడుదల. ఈ చెర అపవాది యొక్క చెర, దానిలో నుంచి ఉన్న వారికి విడుదల ప్రభువైన యేసు వచ్చాడు ప్రకటించడానికి. బందీ గృహంలో ఉన్న వారికి విముక్తి ప్రకటించడానికి బయట ఉంటాడు. కాబట్టి శిలువ మరణం లేకపోతే పరిస్థితి ఏంటన్నమాట? మానవ జాతి యావత్తు అపవాది యొక్క బంధకాల్లో, చెరసాల్లో బంధింపబడిన వారై కేవలం దేవుడు మృతులు పాత్రమైన స్థితిలో నిలబెట్టబడి ఉన్నారు. క్రీస్తు శిలువ మరణం లేకపోతే మనుషులకు విమోచించబడే మార్గం ఉండదు. క్రీస్తు శిలువ మరణం లేకుండా మానవ జాతికి విమోచన మార్గం ఉండదు.
అందువల్ల ఏం జరిగిందంటే లూకాసు వార్త 11వ అధ్యాయంలో 21వ వచనం చదివాం, 22వ వచనం చదువుతాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 21వ వచనం చదివి మళ్ళీ 22వ వచనంకి వస్తాం. 2 వచనాలు తెలియచేస్తే మనకి తేటగా సమాచారం తెలియబడుతుంది. 21, 22 వచనాలు. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణను కాల్చుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైనప్పుడు అతని భయపడి జయించినప్పుడు అతను నమ్ముకున్న ఆయుధములు లాగివేసుకొని అతని ఆస్తిని పంచిపెట్టాలి సమాచారం. కాబట్టి అతని కంటే బలవంతుడికి ఒకటి రావాలి అన్నమాట మనుషులకు. అపవాది కంటే బలవంతుడైన వాడు వస్తే అతను భయపడి అతను బంధించి ఆయుధాలు లాగేసుకుంటే అప్పుడు విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క మరణం లేకుండా మానవ జాతికి విముక్తి కలిగే అవకాశం లేదు. వాస్తవానికి ఏం జరుగుతుందంటే 14వ వచనంలో రోమా 5వ అధ్యాయం 14వ వచనం సమాచారం రాబడి ఉంది. పరిస్థితి ఎలా అంత కఠోరంగా ఘోరంగా ఉన్నదో తేటగా తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదివాక 14వ వచనం చదువుతాం. 5, 12, 14. ఒక మనుషునితో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోకి ఎలా ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమై. అంటే అర్థం ఏంటి? మనుషులందరూ దేవుని దగ్గర నుంచి వెడబాటు అయిపోయారు అన్నమాట. దేవునితో సంబంధం లేకుండా వెళ్ళిపోయారు అన్నమాట. మనుషులందరికీ మరణం సంప్రాప్తమైంది. మనుషులందరూ దేవుని యొక్క జీవం నుండి వేరు చేయబడిన వారు ఉన్నారు. నా సముఖంలో మాట్లాడుకుని ఈ మీటింగ్ ఇది ప్రత్యేకమైన మీటింగ్, నీకేం పని ఉంది ఇక్కడ అని అడగకుండా ఎక్కడి నుంచి వచ్చావు, మరి మా అక్కడ తిరిగి వచ్చావు కదా, నా సేవకుడు యోగుని చూసావా, ఈ మాటలు ప్రభావం పరలోకమైన దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మొదటి మీటింగ్ అది. సెకండ్ మీటింగ్ కూడా జరుగుతుంది 2వ అధ్యాయంలో 2వ మీటింగ్ ఉంది. మనకి గ్రంథంలో చెప్పినట్టుగా మళ్ళా మొదటి నుండి దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరొక దినము తటిస్తుండగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చుతావని వాడిని అడుగగా ఇంతమంది జరిగిన సంగతి అయిపోయింది. పాపం యోబుని నాశనం చేసేసాడు. యోబు ఆస్తిని అంతటిని 10 మంది బిడ్డలు చంపేశాడు. మొన్న ఆస్తి అంతటిని కొల్లగొట్టేశాడు. అయిపోయింది తన చేతుల కార్యక్రమంతో. యోబు ఒంటరిగాడిగా మిగిలిపోయిన యోబును ఇంకేముందని పరలోకమంది దేవుడు చూసావు కదా, నన్ను అనవసరం యోబు మీద ప్రేరేపించావు కానీ అతనికి యథార్థతను వదలకుండా ఉన్నాడు అని చెప్పని ప్రశంసించిన దేహానికి ఆరోగ్యం ఉంది కదా అంటే. కాబట్టి ఇప్పుడు నీకు దేహం మీద కూడా నాకు పెత్తనం ఏమనేమన్నమాట. నీ ఏం చేస్తే యోబుని అణిచేస్తానో ఆ సంగతి నా ఛాన్స్ ఇచ్చే ఆ యోబుని ఎలాగ అణిచేసి నీకు కాళ్ళ దగ్గర పడేయాలో అని ఆలోచించేయకున్నారు. కాబట్టి పరలోకమంది దేవుడు రెండోసారి కూడా యోబుకి ఎంత చేసినా మళ్ళీ మాట్లాడాడు. పరిస్థితి అది. పరలోకం యొక్క పరిస్థితి ఇంకెలా ఉందంటే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. పరలోకపు పరిస్థితి కృష్ణ యొక్క బలి లేకపోతే పరలోకంలో ఎలాగుందో సంగతులు తేటగా కనిపిస్తుంటాయి. 12వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో 12వ అధ్యాయం 10వ వచనం దయతో గుడ్డాడుగా చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. ఏమని? రాత్రి మగండ్లు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపడం అపవాది అని సమాచారం. ఏం చేస్తున్నాడు అపవాది? దేవుని ఎదుట సహోదరుల మీద నేరం మోపుతున్నాడు. నెమ్మది ఉంచాడా పరలోకాన్ని? పరలోకాన్ని నెమ్మది ఉంచినట్టు ఏం కనబడలా. అబ్రహాం నీతిమంతుడు అంటున్నావే, దేని బట్టి నీతిమంతుడు అబ్రహాము? నా స్వభావం అబద్ధం అంటాం. నేను అబద్ధకుడిని, నా స్వభావమే అబద్ధం అంటాం. అలా అబ్రహాం అబద్ధం ఆడాడా? ఆ పాపం చేశాడు నా సంబంధి. నీ భక్తుడు ఎలాగవుతాడు?
తన భార్యను పట్టుకుని ఆ చెల్లి అని చెప్పాడు కదా, సమర్థించుకోవడానికి ప్రయత్నం చేశాడు అబ్రాం. దావీదు నా హృదయానుసారుడు అంటావు, అంటారే నీకేమొచ్చింది? వాడు విచారణ చేయలేదా? నమ్ముకున్న బంటును హత్య చేపించాడు కదా, ఇంకేం భక్తుడు? సహోదరుల మీద నేరం మోపబడినప్పుడు ఏం చేస్తావు? నేను ఇటువంటి వాళ్ళని పెట్టుకున్న భక్తులు అంటే నేరా? కాబట్టి పరలోకము నెమ్మది ఉంచే పరిస్థితులు పెట్టలేవాడు. క్రీస్తు మరణం లేకపోతే పరలోకము పరిస్థితి అంత నెమ్మది ఉండే అవకాశం ఉండదు. కాకపోతే మనవాడు దేవుని రాజ్యం వేరే కథ చెప్తారు అనుకో, ఆ కథ దీనికి గ్రంథానికి సంబంధించిన కథ కదా, అది వేరే కథ చెప్తారు దేవుని రాజ్యం అనేది. కానీ పరలోకముందు దేవుడు ఎదుర్కొంటున్న సమస్య కనపడుతుంది గ్రంథంలో. రాత్రి పగండ్లు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నరమోకోవాడని దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు క్రీస్తు బలిలేదు ఏం చేయబోతాడు? క్రీస్తు యొక్క బలి లేకపోతే పాపిని నీతిమంతునిగా దేవుడు ఎలా తీర్చగలడు? పాపిని నీతిమంతునిగా తీర్చడానికి దేవుడికి క్రీస్తు యొక్క బలి అవసరమైంది. దేవుని యొక్క న్యాయము తీర్చబట్టడానికి క్రీస్తు శ్రమానుభవం అవసరమైంది. క్రీస్తు యొక్క శ్రమానుభవం లేకుండా, క్రీస్తు యొక్క బలి లేకుండా పాపి నీతిమంతునిగా తీర్చేదానికి అవకాశం ఉండదు. రాత్రి మగంలో మాట్లాడుతున్నాడంట దేవుని ఎదుట, సహోదరు మీద నేరం మోపుతున్నాడు. దేవుడు ఏం సమాధానం చెప్తాడు? ఆగు, కాసేపు ఆగు, మెస్సియా వస్తాడు, వీళ్ళందరికీ పరిష్కారం చేస్తాడు, ఈ పాపాలన్నింటికి పరిష్కారం చేస్తాడు. ఆయన వస్తే కదా, రాణిస్తే కాదు నేను, వస్తే కరెక్టే, రాణిస్తే కదా నేను. అపవాది కృష్ణను భూలోకానికి రాకుండా మహాతంత్రాలు ఏర్పాటు కార్యక్రమాలు జరిగిస్తూ ఉంది. గ్రంథం చేస్తే మీకు సంగతి తెలుస్తుంది. కృష్ణుడు వస్తాడా, వీళ్ళందరి పాపాలు పరిహారం చేస్తాడా? ఆ రోజు దాకా రాణిస్తే కదా నేను ఇంతకీ. రాకుండా అడ్డుకోవడానికి రకరకాలైన ప్రయత్నం చేశాడు. అది బైబిల్ యొక్క విశేషమైన సంగతి. పాత నిబంధనలో గ్రంథం మీరు చదివితే పాత నిబంధన చెప్పే ఒకే ఒక విశేషమైన సమాచారం, విమోచకుడైన క్రీస్తు ప్రభువును లోకంలోనికి తీసుకుని రావటం దేవుని యొక్క కార్యక్రమం. ఆ పక్షంగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. క్రీస్తు ప్రభువును భూలోకం రాకుండా అడ్డుకోవటానికి అపవాది కార్యక్రమం జరిగిస్తున్నాడు. బైబిల్ పాత నిబంధన చెప్పే సమాచారం అంతదే. కాబట్టి పాత నిబంధన నిజంగా నీకు గ్రంథం అర్థమైతే దాంట్లో ఉండే రెండు సంగతులు. లోకంలోనికి క్రీస్తు ప్రభువుని తీసుకురావడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. క్రీస్తు ప్రభువు లోకంలోనికి రాకుండా అపవాది అడ్డుకుంటున్నాడు. అది వేరే క్లాస్ చదువుకుంటాం మనం ఇంకో రోజున, వదిలిపెట్టేసిన ప్రస్తుతం. కాబట్టి అపవాది చేసే కార్యక్రమం అది. వస్తే కదా నువ్వు క్రీస్తు ప్రభు వస్తాడు, వీరి పాపానికి పరిహారం చేస్తాడు, వాళ్ళు రాణిస్తే కదా నేనంతకే. మనకు తెలిసినట్టు ప్రభుని ఇస్రాయల్ని వచ్చాడు బెత్లెహేంలో. ఏం జరిగింది మనందరికీ తెలుసు. ఏం జరిగింది? ఏ రోజులు లేవు, రెచ్చగొట్టే నేను వచ్చేసేటంటే తుంచాయి అనేటంటే. ప్రభుని యేసు కూడా ఆ రోజుల్లో పోయాడని ఏ రోజు భ్రమపడ్డాడు. పోలా. పరమదేవుడు ఏలుబడిలో ఖచ్చితంగా తప్పించి ఐగుప్తులో పెట్టేసి చచ్చే వరకు జాగ్రత్తగా దాచిపెట్టేసి నేను చనిపోయిన తర్వాత వర్తమానం నుంచి మళ్ళీ తీసుకొచ్చేసి ప్రభుని యేసు వయసు వచ్చింది. వయసు వచ్చిన తర్వాత అందరిలాగా నీ సంగతి కూడా అందరిలాగే రక్తమాంసంలో ఉంది కదా అని ఆయన 4 దినాలు ఉపవాసం తర్వాత శోధించడం ప్రారంభించాడు. ప్రభునేషన్ శోధించితే ప్రభునేషన్ లోబడితే ఏమవుతుంది? అయిపోయినట్టే, ఆయన బట్టి సరసాలో వేయబడినట్టే. కానీ ప్రభునేసు శోధింపబడిన వాడు పాపం లేకుండా జీవించాడు కనుక అపవాది కంటే బలవంతుడని రుజువు చేసుకున్నాడు. అంతవరకు అయిపోయింది. కాబట్టి ప్రభువైన యేసు అపవాది కంటే శోధన చేయించి బలవంతం రుజువు చేసుకున్నాడు. కానీ ఇద్దరు దెబ్బలు ఆడుకోవాల్సిన అవసరం ఉంది. అది కల్వరిలో జరిగే కార్యక్రమం. అపవాది క్రీస్తు ప్రభు ఇద్దరు కలిసి పోటాపోటీగా జరిగించే విశేషమైన కార్యక్రమం. కారణం ఏమంటే భూమి మీద 4,000 సంవత్సరాల పైన అది యాజమాన్యం చేస్తున్నాడు, అధికారం సెలవు చేస్తున్నాడు. పరలోకంలో దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నాడు.
ఎలా ఇబ్బంది పెట్టాడంటే సహోదరుల మీద నేరం మోపుతున్నాడు. నువ్వు అబ్రహాం నీతిమంతుడిని ఎలాగంటావు? విశ్వాసమాల నీతిమంతుడు, పాపం చేసిన విశ్వాసమాల నీతిమంతుడు ఏంటి? పాపానికి పరిహారం లేకపోతే విశ్వాసం నీతిమంతుడు అవడానికి అవకాశం ఉంది. ముందు పాపానికి పరిహారం ఉందా? కృష్ణబాబులో ఉందలే, ఆయన వర్ణిస్తే కదా నేను ఇంతకీ. కృష్ణబాబు బలి లేకపోతే పరిస్థితి అది. మృతుల లోకం అంతా క్షేమంగా లేదు. ప్రభువైన యేసు బలి లేకపోతే మృతుల లోకం క్షేమంగా లేదు. మొదటి సమయంలో 8వ అధ్యాయం. ప్రభువైన యేసు బలి భూలోకంలో మానవ విమోచన కొరకు, పరలోకంలో మనిషి నీతిమంతులుగా తీర్చేదానికోసం. మృతుల లోకం ఉండే పరిస్థితి చక్కదిద్దడానికి ఉద్దేశించబడింది ఉంది. మొదటి సమయంలో 28వ అధ్యాయం. 28వ అధ్యాయం మనందరికీ తెలిసిన ఒక సంఘటన అక్కడ జరిగింది. జరిగిన సంఘటన ఏమంటే, పాత నిబంధన భక్తుల్లో సమూయేలు అద్భుతమైన భక్తుడు. ఈ పసికొన పాలు విడిచిన నాటి నుండి దేవుని మందిరపు వాతావరణంలో పెరిగిన వాడు. అలాంటి వాడు ఎవడు లేడు, తనొక్కడే జీవిత అనుభవంలో. తక్కిన వాళ్ళందరూ తల్లిదండ్రులు వచ్చేసి బిడ్డను తీసుకెళ్ళి ఆ బలి అర్పించి నీకు తీసుకెళ్ళిపోయాడు పెంచుకోవడానికి. సమూయేలు అలా చేస్తే ఇలా తల్లి తీసుకొచ్చి దేవుని మందిరంలో అప్పగించి వెళ్ళిపోయింది. సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఒకసారి వచ్చి వేడి సూపులు చూసేసి ఒక సంవత్సరానికి సగం డ్రెస్ ఇచ్చి ఆ బిడ్డకి తొడిగించి చూసుకుని వెళ్ళిపోయేది. అది సమాచారం. మళ్ళీ సంవత్సరానికి వచ్చేది. ఈ లాగు పెరిగిన ఒక విశేషమైన వ్యక్తి సమూయేలు. అగ్రగణ్యుడు. 3 ప్రత్యేకమైన ఉద్యోగ పోస్టులు చేసినవాడు. సమూయేలు ప్రవక్త నెంబర్ 1, 2 న్యాయాధిపతి, 3 యాజకుడు. ఈ ఇశ్రాయేల్లో 3 అగ్రగణ్యమైన విశేషమైన పోస్టులు చేసిన ఒక విశేషమైన వ్యక్తి సమూయేలు. బాల్యం నుండి దేవుని మందిరంలో పెరిగి పెద్దవాడైపోయి 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని ఏకదాటిగా ఏర్పాటు చేసిన తర్వాత అతను మృతి పొందాడు. మృతి పొంది మృతుల్లో కూడా ఉన్నాడు. క్షేమం కూడా ఇలా పోదు. అక్కడ ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. సౌలుకి పరమందు దేవుడు మాట్లాడటం మానేశాడు. సౌలుకు దేవుని దర్శనం కలగట్లా, దేవుని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలగట్లా, భవిష్యత్తు దాని జీవితం ఏమవుతుందో తెలియట్లా. ప్రస్తుతం ఊరిం ద్వారా మాట్లాడట్లేదు, ప్రవక్త ద్వారా మాట్లాడట్లేదు, దర్శనం ద్వారా మాట్లాడట్లేదు. సౌలుతో దేవుడు అలిగిపోయాడు. సౌలుకి వచ్చి ఫిలిష్తీయుల మీదకి వస్తూ ఉన్నారు. ఫిలిష్తీయుల మీదకి వస్తుంటే తన గతి ఏమవుతుందో తెలియక విచారించడానికి దేవుని దగ్గర ప్రవక్త దగ్గర ఎక్కడ కుదరకపోతే ఆఖరికి తాను ఎవరిని చంపేశాడో సోదిగత్తిని, ఆ సోదిగత్తిని ఆశ్రయించడానికి వెళ్ళాడు. తాను సోదిగత్తులు సోది చెప్పేవాడిని సౌలు చంపేసిన వాడు, ప్రత్యేకించి దేశంలో లేకుండా తరిమేసిన వాడు. అలాంటి సోదిగత్తి దగ్గరికి సౌలు వెళ్తాడు. మారువేషానికి వెళ్తాడు. రాజుగారు వెళ్తే చంపేస్తాడని బయటపడేది కాదు. మారువేషానికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నన్ను నాకు సోది చెప్పాలన్నాడు. అమ్మమ్మ సోది చెప్పడం నీక, ఈ సంగతి తెలిస్తే రాజు నా ప్రాణం తీసేస్తాడు సౌలు గారు అని చెప్పేసి దీనికేం చెప్పింది ఆ సమాచారం. యెహోవా జీవంతో నీకేం కలగదులే నా హామీ ఇచ్చాక సోది చెప్పడానికి ఎవరిని రమ్మంటావు నీకోసం? నా కోసం చచ్చిపోయి సమాధిలో ఉన్నాడే సౌలు, అతను పిలుచుకురా అన్నాడు. సమూయేలు క్షమించండి, సమయాన్ని పిలుచుకురా అని చెప్పాడు. చదువుతా మొదటి సమయాల గ్రంథం 28వ అధ్యాయం సమాచారపడింది. అందువల్ల మృతుల లోకంలో సమూయేలు లాంటి భక్తులు సైతం నిశ్చింతగా బ్రతికే పరిస్థితి లేని ఒక పరిస్థితి కల్పించబడింది. 28వ అధ్యాయంలో మొదటి సమయాల గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. 28వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఏముందంటే దయతో క్షమించాలి. 10వ వచనం చదువుతాం. అందుకు సౌలు, యెహోవా జీవముతోడు దీనిని బట్టి నీకు ఈ శిక్ష ఎంత మాత్రము రాదని యెహోవా నామమును ప్రమాణం చేయగా ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవని అడుగగా అతడు సమూయేలును రప్పింపవలను అన్నాను. సమూయేలు ఎక్కడున్నాడు ఇప్పుడు రప్పించడానికి? చచ్చిపోయిన సమాధిలో సమాధి చేయబడిన వాడు ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు? మృత లోకంలో ఉన్నాడు సమూయేలు. నా స్త్రీ
సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, నువ్వు సౌలువే, నువ్వు నన్ను ఎందుకు మోసపుచ్చుతావు అని సౌలుతో చెప్పగా, రాజు నువ్వు భయపడవద్దు, నీకేం కనబడుతుందని ఆమెను అడుగగా, ఆమె దేవతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చిందో నేను చూస్తున్నాను అన్ను. అందుకతడు ఏ రూపంలో ఉన్నాడని దాన్ని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒకడు పైకి వచ్చి చూస్తున్నాడు అనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాడు. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టిదివి? పైకి రమ్మని తొందర పెట్టేశాడు. ఎక్కడున్నాడు? మృతులకున్న సమూయేలును పైకి రమ్మని పదులు పెట్టినవాడు ఎవరో. తొందర పెట్టింది ఒక సోదిగత్తె. సోదిగత్తె అపవాదికి తక్కువైన సేవకురాలు. అపవాది సేవకులు బిగ్గు కాదు, తక్కువైన సేవకురాలు సోదిగత్తె. తక్కువైన సేవకురాలు సోదిగత్తె దేవుని భక్తులు అగ్రగణ్యుడిని బయటికి పిలుచుకొచ్చిందంటే అర్థం ఏంటి? ప్రభావం, అపవాదిక ప్రభావం మృతుల్లో కూడా ఉన్నది అన్నమాట దాని అర్థం. క్రీస్తు ప్రభు యొక్క మరణం లేకపోతే జరిగే కార్యక్రమం ఇది. ప్రభాని యేసు మరణం లేకపోతే మృతుల్లో కూడా మనుషులు క్షేమంగా ఉండరు. భక్తులైనా సరే, సమూయేలు లాంటి మహా అగ్రగణ్యుడైన భక్తుడు, చిన్న మామూలుడుగా చిన్ననాటి నుండి దేవుని సముఖంలో బెదిగి పెద్దవాడే దేవుని సముఖంలో 40 సంవత్సరాలు దేవుని ప్రజలు ఏలుబడి చేసి మృతి పొందిన తర్వాత మృతుల్లో ఉండి క్షేమంగా ఉండకుండా ఒక సోదిగా తెచ్చి తొందర పెట్టిందంట. తొందరగా బయటికి రాదంట. నన్ను బయటికి రమ్మంటానండి, నేను బయటికి రా తొందరగా, నువ్వు అర్జెంటుగా అవసరం, నేను పిలుస్తున్నా ఆయన బయట అని సోదిగత్తె సమూయేలును పిలుచుకొచ్చింది. అంటే మృతుల లోకం మీద అపవాదికి ఎలాంటి ప్రభావం ఉందో నీకు అర్థమవుతుంది. విషయంలో లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి. వీటన్నిటిని ఆలోచించకుండా దేవుని రాజ్యమైన కొత్త డాక్టర్లు మనుషులు బోధించడం మొదలెట్టేశారు. వింతైన బోధ. క్రీస్తు యొక్క మరణం లేకపోతే భూమి మీద మరణ ప్రభుత్వం కొనసాగుతుంది. 4000 సంవత్సరాల పై చిరుకు మరణ ప్రభుత్వం ఉంది. క్రీస్తు యొక్క మరణం లేకపోతే పాత నిబంధన భక్తుల యొక్క పాపాలకు పరిహారం లేని పరిస్థితుల్లో దేవుడి సముఖానికి కూర్చుని పిలువ పెట్టిన పేరెంటానికి వెళ్ళినట్టు వెళ్ళి దేవుడి సముఖంలో కూర్చుని సహోదరుల మీద రాత్రి మగలు నేరం మోపి అపవాది కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. మృతుల లోకంలో సమూయేలు లాంటి భక్తులు చనిపోయి నెమ్మదిగా రెస్ట్ తీసుకునే పరిస్థితుల్లో ఒక సోదిగత్తెని బయటికి తీసుకొచ్చిందంటే సోదిగత్తె సమూయేలు కంటే గొప్ప పరిస్థితుల్లో ఉందన్నమాట కదా. లేకపోతే పెద్దోడు పెద్దోడిని చిన్నోడు పిలుస్తాడా? పెద్దవాడిని చిన్నోడు పిలవలేడు. కాబట్టి పిలువబడిన వాడి కంటే పిలిచేవాడు అధికారంలో ఉన్నట్టు తేటగా కనపడు. ఇది అపవాది యొక్క అధికారం పిలుచుకొచ్చాడు బయటికి. క్రీస్తు యొక్క మరణం లేకపోతే జరిగే విశేషమైన సమాచారం అది. అందువల్ల ప్రభువైన యేసు మరణం పరలోకానికి, భూమి మీద ఉన్న నరులకు, మృతుల లోకంలో ఉన్న జనులకు చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. పరలోకంలో దేవునికి క్రీస్తు యొక్క మరణం ఎలాగ అవసరమైందో గ్రంథం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు 9వ అధ్యాయం 15వ వచనంలో హేతు చేత మొదటి నిబంధన కాలంలో, పాత నిబంధన కాలంలో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలిగికి ఆయన మరణం పొందినందున. క్రీస్తు యొక్క మరణం దేనికి ఉద్దేశించబడింది? మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములకు పరిహారం కలగాలి. ఈ పరిహారం లేకపోతే అపవాది మనం నేల స్థాపన చేస్తుంటాడు. అబ్రహాం సంగతి ఏంటి, మోషే సంగతి ఏంటి? మోషేని మీద తిరుగుబాటు చేశాడు కదా, కొట్టమంటే మంటలు కొట్టాడు కదా. ఆ పాపానికి ఏంటి పరిష్కారం? దావీదు పరిష్కారం ఏంటి? ఇలాంటి భక్తులు అనుకుంటున్నారు పాపాలకు పరిష్కారం ఏంటి? మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాలు పరిహారం కలగాలి. క్రీస్తు యొక్క మరణం కార్యక్రమం జరిగిస్తుంది.
మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకు మరణం పొందినందున క్రీస్తు మరణం అది ప్రత్యేకించి. ఎప్పుడైతే మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుంచి విమోచన కలుగుటకు క్రీస్తు మరణం ఏర్పడిందో, ప్రభువైన యేసు తన విమోచన రక్తంతో పరలోకానికి వెళ్ళినప్పుడు అపవాదికి ఇక లోపలికి వెళ్ళే ప్రవేశం లేకుండా పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకటన 12వ అధ్యాయంలో తోసేశాడు అనమాట. ఇప్పుడు ఇక మీద మాట్లాడు, కుశల ప్రశ్న అడిగేది లేదు. ఇప్పటి నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చి మాట్లాడు, తోసే అంటే నీకు ఎందుకు అంటాడు సమాచారం, ఇక్కడ రావద్దు, ఇక్కడ మొహం ఇప్పుడు చూపించొద్దు, అయిపోయింది నీ పని. మొదటి నిబంధన అబ్రహాం ఏ విధంగా నీతిమంతుడు అయ్యాడా, దావీదు ఎలా నీతిమంతుడు అయ్యాడా, ఇదిగో చూడు కావాలంటే అని మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకు ఆయన మరణం పొందినందున 12వ అధ్యాయంలో ప్రకటన 7వ వచనం నుండి అంతలో పరలోకమందు యుద్ధం జరిగాను. మిఖాయిలు తన దూతను ఘటసర్పంతో యుద్ధం చేయవలనుండగా ఆ ఘటసర్పమును దాని దూతను యుద్ధం చేసిరు కానీ గెలవలేకపోయారు కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను సమాచారం. కృష్ణ యొక్క విమోచన రక్తంతో పరలోకంలో ప్రవేశించిన వెంటనే కల్వరి శిలువలో చనిపోయిన ప్రభువైన యేసు మృతుల్లో లేపబడి దేవుని సమ్ముఖానికి హెచ్చించబడి ప్రధాన యాజకుడి గారి రక్తంతో దేవుని సమ్ముఖానికి వెళ్ళినప్పుడు ఇక అపవాది ఎవరి పాపాల గురించి మాట్లాడడానికి వీలేదు. ఎందుకంటే వారి అపరాధములకు పరిహారం ఎందుకో రక్తంలో ఉంది కాబట్టి యుద్ధం జరిగింది. పరలోకంలో జరిగిన యుద్ధంలో ఏం జరిగింది, అపవాది పడిపోయబడ్డాడు. ఎందుకు పడిపోయబడ్డాడు? విమోచన రక్తం ఉంది. మొదటి నిబంధన కాలంలో పరిహారం ఉంది. ఆదాము పాపం క్షమించాలి, మోషే పాపానికి పరిహారం ఉంది, దావీదు చేసిన పాపానికి పరిహారం ఉంది. మొదటి నిబంధన కాలం జరిగిన అపరాధం పరిహారం ఉంది కాబట్టి నువ్వు ఎవరి గురించి మాట్లాడడానికి లేదు. తోసేకి ఎందుకండి, వచ్చి మాట్లాడొద్దు, మర్యాదగా మా మీటింగ్లోకి వచ్చి లాక్కుని కూర్చునే అవకాశం లేదు, కింద పడేసి. ఎంతమందేమో మర్యాదగా మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు. కృష్ణ యొక్క శిలువ మరణము అని రక్తం వలన మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం అంటే పరిహారం కలిగింది కనుక అపవాది ఇంక మీదట దేవుని సమ్ముఖానికి వెళ్ళే అవకాశం లేకుండా త్రోసివేయబడ్డాడు. నెంబర్ 1. భూమి మీద పరిస్థితి ప్రభువైన యేసు అపవాదిని కల్వరి శిలువలో జయించాడు. మళ్ళీ జయించిన ఒక విశేషమైన సమాచారం. ఇద్దరు కలిసి గోదాలో దిగారు. ఒంటరిగా బరిలో దిగిన తర్వాత ఒక షరతు, పాపము ప్రభువైన యేసు చేత చేయించితే అపవాది గెలిచినట్టు, ప్రభువైన యేసు పాపం చేయకుండా నిలిస్తే అపవాది పడిపోయినట్టు. ఆ షరతుల మీద బరిలో దిగారు. ప్రభువైన యేసు అయితే ఆయుధం ధరించుకున్నాడు, సహింపు అనే ఆయుధం ధరించుకున్నాడు. మొదటి పేతురు 4వ అధ్యాయం మొదటి వచనంలో ఈ సమాచారం రాబడింది. మొదటి పేతురు 4వ అధ్యాయం మొదటి వచనం రాయబడిన సమాచారం ఏమంటే ప్రభువైన యేసు ధరించుకున్న ఆయుధాన్ని గురించి ప్రత్యేకించి మాట్లాడబడింది. 4వ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరు నాటి మనసును ఆయుధముగా ధరించుకోండి. క్రీస్తు ప్రభు శరీరంలో శ్రమపడే మనసుతో బరిలోకి దిగాడు. అపవాది శ్రమ పెట్టే పరిస్థితుల్లో బరిలోకి దిగాడు. శ్రమ పెట్టి ప్రభువైన యేసుని లొంగదీయడానికి ఆలోచన చేశాడు. ఏమైనా లొంగదీసేస్తాను నేను, మొత్తానికి లొంగదీసే పని నాది. అవమానం చేస్తే లొంగుతావో, అపహాస్యం చేస్తే లొంగుతావో, లేకపోతే కఠోరంగా శిలో మేకులతో బలడానికి అప్పగించి లొంగుతావు. ఏ లొంగుతావు నాకు తెలియదు. మొత్తానికి నేను లొంగించడమే నా గమ్యమని అపవాది బరిలోకి దిగాడు. నువ్వేం చేసినా సహించడమే నా గమ్యమని ప్రభువైన యేసు దిగాడు. కాబట్టి ప్రభువైన యేసు సహింపు అనే మనసును ఆయుధంగా ధరించుకొని లోపలికి దిగాడు.
హింస పెట్టడానికి అపవాది దిగాడు. కాబట్టి ఈ సిలువలో ఏం జరిగిందంటే ఇద్దరు ఘోరంగా పోరాడుకున్నారు. ఈ పోరాటంలో అపవాది ఎవరిని వదిలిపెడతాడా? 4000 సంవత్సరాలు అధికారం చెల్లమంటే ఎవరిని నియమంటే ఇస్తాడా? అంత తిరిగాడు. అధికారాన్ని చేజిక్కించుకొని 4,000 సంవత్సరాలు ఏర్పాటు చేసినప్పుడు ఎవరైనా ఇస్తాడా? ఇప్పుడు కాబట్టి ఆ అధికారం దక్కించుకోవడానికి వీడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభువుని యేసు అనే అధికారాన్ని ఓడదీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రెండు మధ్యలో శిలువలో జరిగిన ఈ ఘోరమైన పోరాటం. ఈ పోరాటంలో పాపం చేయించలేక అపవాది ఓడిపోయాడు. ప్రభువుని యేసు చేత పాపం చేయించలేకపోయాడు. దాంతో అపవాది ఓటమి అంగీకరించాల్సిన అవసరం ఏర్పడింది. ఎప్పుడైతే ఆ ఓటమి అంగీకరించాడో పరలోక మంది తాళ చేతులు ఇచ్చి లాగేసాడు. ఎన్ని రకాలైన తాళ చేతులు లాగేసి ఇచ్చాడో క్రీస్తు ప్రభువుకు జాతీయ గ్రంథంలో రాయబడింది. పరలోక మంది దేవుడు అపవాది చేతిలో ఉండే సమస్త తాళపు చేతులు అంటే అధికారం అన్నమాట. తాళపు చేయి అధికారాన్ని సూచన. ఇంకా తాళపు చేతులను లాగేసి ఇచ్చేశాడు. మొదటి తాళపు చేయి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని, కానీ ఇదిగో యుగములు సజీవుడైన మరియు మరణం యొక్కయు పాతాళలోకం యొక్క తళచేతుల స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి మృతుల్లోకం నుంచి ఎవరు పిలవడానికి వీలుండదు. సమయంలో అప్పుడు పిలిచాడు కానీ అపవాది నన్ను పిలవడానికి అవకాశం ఉండదు, దమ్ములుండవు. కారణం ఏమంటే ప్రభువుని యేసు మరణానికి పాతాళలోకానికి తళచేతులు తను స్వాధీనించుకున్న అధికారం నా దగ్గర ఉంది. ఇదివరకు అపవాది మృతుల్లోకం పెత్తనం చేసేవాడు, కానీ ఇప్పుడు చేయడానికి వీలు ఉండదు. నా చేతిలోకి వచ్చినాయి ఇవి తాళపు చేతులు. కాబట్టి మృతుల్లోకంలో ప్రభువుని యేసు తన సంపూర్ణమైన అధికారం చలామణి చేసుకోవడానికి కానీ అధికారం ఇవ్వబడింది. మరియు మరణం యొక్క పాతాళలోకమే తాళపు చేతులు స్వాధీనించబడ్డాయి నెంబర్ 1. కాబట్టి పాతాళ సంబంధంలో మృతుల లోక సంబంధం సమస్య పరిష్కారం అయిపోయింది. పరలోక సమస్య ముందే చెప్పాను. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలిగి కానీ మరణం పొందినందున అపవాది అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు అక్కడ పడతాడు. తాళ చేతులు ఇవ్వబడ్డాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, మరియు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఇంతకుముందు అపవాది పెత్తనం చేశాడా? పరలోకంలో కూడా పెత్తనం ఇప్పుడు నాదే. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. తాళ నెంబర్ 4 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన 3వ అధ్యాయం 7వ వచనం, దావీదు తాళపు చెవి కలిగి, దావీదు సింహాసనం మీద కూర్చుండే అధికారం క్రీస్తు అనుగ్రహించబడింది. దావీదు తాళపు చెవి కలిగి, ఎవడు వేయలేకుండా తీయవాడు, ఎవడు తీయలేకుండా వేయవాడు చెప్పి సంగతి రావడానికి అయిపోయింది. దావీదు తాళపు చెవి ప్రభావం వేసుకొచ్చేసింది. ఇప్పుడు ఎన్ని తాళాలు చేసి తాళాలు ఇప్పుడు మరణము మృతులోకం అయిపోయింది, పరలోకం అధికారం అయిపోయింది. పరలోకం తర్వాత చెప్తాను. ఇప్పుడు దావీదు తాళం చేయి 3 ఇచ్చేసాడు. ప్రత్యేకించి 3 తాళాల చేతులు తీసుకున్నాడు ప్రభు అనేసి. తాళం చేయి 4 ప్రకటన మీద 1వ అధ్యాయం 5-6 వచ్చిన సమాచారం రాబడింది. ప్రకటన 1:5-6 1:5-6 ఏముంది అక్కడ? నమ్మకమైన సాక్షులు, మృతుల్లోని ఆది సంబంధంగా లేచిన వాడును, భూపతులకు అధిపతిని యేసుక్రీస్తునుడి. కాబట్టి క్రీస్తు భూపతులకు అధిపతి. భూపతులు అంటే భూపతి అంటే రాజు, భూపతులకు అధిపతి అంటే క్రీస్తు ప్రభువుకు భూరాజ్యుల మీద అధికారం అనుగ్రహించబడింది. ఆ తాళం చేయబడి దేశానికి ఇచ్చేసాడు. ఇంతకుముందు భూపతి ఎవరంటే వాస్తవానికి అపవాది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఈ లోకాధికారి వచ్చిస్తున్నాడని ప్రభువుని యేసు మాట్లాడి చూశారు. అదనమాట విశేషమైన సంగతి. కాబట్టి లోకాధికారి వాడు ఈ లోకాధికారి చేతుల నుంచి ప్రభువుని యేసుకు తాళం చేతులు లాగి దేవుడు లాగిచ్చేసాడు అన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయంలో సమాచారం రాబడింది. 30 వచనం అనుకుంటానది, మర్చిపోతే తప్పైతే మళ్ళీ మార్చుకుంటాను. 30 వచనం 14:30 కరెక్టేనా? ఏమన్నాడు? ఇంకా లోకాధికారి వచ్చిన్నాడు అన్నాడు. లోకాధికారి అపవాదిని గురించి మాట్లాడు ప్రభు. ఇప్పుడు ఎవరు అధికారి? ఎవరు? కృష్ణ లోకాధికారి.
నెంబర్ 5 పరలోకపధికారి. 1 పేతురు 3వ అధ్యాయంలో 22వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి 3 ప్రత్యేకమైన పోస్టులు అక్కడ. పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీద అధికారం పొందినవాడే. పొందమైన అధికారం కృష్ణకు అప్పగించబడింది. కాబట్టి కల్వరి శిలువ లేకపోతే పరిస్థితి ఎలాగ ఉండవు. కృష్ణ శిలువ వలన పరలోకం యొక్క జాతకం మార్చబడింది, భూలోకం యొక్క పరిస్థితి సంపూర్ణంగా మార్చబడింది, మృతలోకం యొక్క స్థితిగతులు మార్చబడ్డాయి. కాబట్టి కృష్ణ శిలువ మరణం దేవుని సంకల్పానికి కేంద్రమైనది. దేవుని సంకల్పానికి కృష్ణ మరణం కేంద్రమైనది. ఈ కేంద్రమైన దేవుని యొక్క సంకల్పంలో కృష్ణ శిలువ కేంద్రమైనది కనుక కృష్ణ శిలువ వలన మనుషులకు విమోచన దొరుకుతుంది. అప్పుడు ఏం జరిగిందంటే వాస్తవానికి ఈ ప్రవచన ప్రపంచ సమాచారం తెలియజేయబడింది దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము కృష్ణ యొక్క మృతుల్లోంచి పునరుద్ధరణై ఆరోహణమైన దృశ్యం కనపడుతుంటుంది. దానియేలు 7వ అధ్యాయం 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనం నేను ఇంకనూ చూస్తుండగా ఇదిగో మేఘారుడై ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని ఒప్పుకొని ఒకడు వచ్చి ఎక్కడికి వచ్చాడు? వచ్చింది అక్కడికి. ఆ మహావృద్ధుడికి వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖం తేబడ్డాడు. కాబట్టి ఆ ఆరోహణమైన ఆ కొండ మీద నుండి ఒలివ కొండ మీద నుంచి ప్రభుని ఆరోహణై మేఘములో ఆరోహణై మేఘములు తీసుకొచ్చి పరలోకనందు కూర్చుండి పెట్టాయి. దేవతలు చెప్పారు, మీరు మీ యొద్ద నుంచి పరమనకు కొనిపోబడిన యేసు అని చెప్పారు అక్కడ. కాబట్టి పరలోకమని లేని మేఘం తీసుకొచ్చి దేవుని సముఖంలో మహావృద్ధుడు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖానికి తేబడ్డాడు. తేబడినప్పుడు పట్టాభిషేకం జరుగుతుంది. ప్రభువాని యేసుకు పట్టాభిషేకం జరుగుతుంది ప్రత్యేకించి. 13వ వచనం నుండి మళ్ళొకసారి చదువుతాం. రాత్రి కలిగిన దర్శనము నేను ఇంకనూ చూచుండగా ఆకాశం మేఘారుడై మనిషి కుమారుని పోలి ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడికి వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎల్లడూ ఎప్పుడు లయం కాదు. కాబట్టి 4000 సంవత్సరాలు ఏలే ప్రభుత్వం కాదు ఇది. 4000 సంవత్సరాలు ఏలిపోయి అపోయి ప్రభుత్వాన్ని కోల్దోసి పాపపు ప్రభుత్వం నశించిపోయి మరణ ప్రభుత్వం తొలగించబడి జీవ ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది. ఈ జీవ ప్రభుత్వం ప్రవేశపెట్టబడితో ప్రభువుని యేసు ప్రత్యక్షంగా దేవుని కుడిపరుచిన ఆశలుండే జీవ ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది. కాబట్టి ఇప్పుడు ఏర్పాటు చేసింది ఎవరన్నమాట? జీవం ఏర్పాటు చేస్తుంది. ఒకప్పుడు అపవాది ప్రభుత్వంలో మరణం ఏర్పాటు చేసినట్టు ఈ రోజున కృష్ణ ప్రభుత్వంలో జీవం ఏర్పాటు చేస్తుంది. జీవము ఏర్పాటు చేస్తుంటే జీవము కలిగిన వారై మనం బ్రతకటం చాలా ప్రాముఖ్యంగా అవసరం. కృష్ణ మనకి అనుగ్రహించడానికి ఉద్దేశించాడు అంటే జీవం అనుగ్రహించడానికి ఉద్దేశించాడు. జీవం కలిగిన వారై బ్రతకటానికి ఉద్దేశించాడు. ఆ టాపిక్ వేరే టాపిక్ మరొకసారి ఆలోచన చేస్తాం. మిమ్మల్ని విసిగించడానికి నా ఉద్దేశం కాదు. 3 ప్రత్యేకమైన సంగతులు చెప్పాను ఈ రోజున. మొదటి సంగతి ఏమంటే కృష్ణ శిలువ మరణం లేకపోతే భూలోకం యొక్క పరిస్థితి బహుదైన్యమైంది. మరణం ప్రభుత్వం చేస్తుంటుంది. మరణ ప్రభుత్వం కింద మనుషులు దేవుని సమకూర్చి దూరం అయిపోతుంటారు. సమీపించడానికి అవకాశాలు ఏర్పడే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. పాపం చేసిన ప్రతివాడు అపోధిక సంబంధి, అపోధిక చర్చల్లో ఉండిపోతాడు. ఆ చర్చలను తప్పించే అవకాశం లేని దుస్థితిలో మనుషులు మిగిలిపోయి మరణ భయం చేత దాస్యమునికే లోబడి ఉంటారు. దాస్యము లోబడిన వీరు దేవుని కృతకు పాత్రమై అంటారు. తప్పించేవాడు ఎవరు ఎక్కడ లేని పరిస్థితి. అపవాదిని ఎదిరించగలిగిన ఏ శక్తి ఎవడూ లేదు. వాడి దగ్గర ఉండే ఆయుధము మరణం. మరణం యొక్క బలం కలవాడు అపవాది. కాబట్టి మరణ భయం చేత మనుషులు దాస్యానికి లోబడిచిన ఈ పరిస్థితి లోకంలో 4000 సంవత్సరాల పై చెడుకు కొనసాగింది. పాత నిబంధన కాలంలో పిలవబెట్టి పేరెంటానికి వెళ్ళినట్టు అపవాది నేరుగా దేవదూతలు దేవుని సముఖంలో కూర్చుంటే మాట్లాడుకునే సందర్భం ఈడు కూడా వెళ్ళిపోయాడు కూర్చుంటుంది అక్కడ నేరుగా.
గ్రంథం చెప్పే విశేషమైన సమాచారం. 2 సార్లు కనపడింది అది ప్రత్యేకించి. ఆహ్వానం అతిథిగా పరలోకానికి వెళ్తాడు. వెళ్ళిపోయి ఏం చేస్తుంటాడు? నెలకొని కూర్చుంటాడా? సహోదరుల మీద నేరం మోపుతుంటాడు. సహోదరుల మీద నేరం మోపడం దేవుడు నేరస్తునే కదా అని అర్థం. అలాంటి వాళ్ళు నువ్వు నీ ప్రజలని అంటావేంటి అంటావేంటి అని అడుగుతాడు. పాపం చేసిన నా ప్రజ, నీ ప్రజలు అంటానికి అవకాశమే ఉంది. వాళ్ళందరూ పాపం చేసినాడు కదా. పాత నిబంధన భక్తులందరూ. పాపం చేయని భక్తుడు ఎవడు? మరి పాపానికి పరిహారం ఏంటి? ఆగు, నేను లోకం పుట్టమని ఏర్పాటు చేశాను. ఆగు, లోకం పుట్టమని పెట్టి వస్తే కదా, నేను రాణిస్తే కదా. నువ్వు లోకం పుట్టమని ఏర్పాటు చేసిన మాట వాస్తవే, కానీ నేను రాణిస్తే కదా ఈ అడ్డంలో అడ్డుకుంటేవాడు. పరిస్థితి అలా ఉండింది. దాని పరిష్కారము క్రీస్తువు మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం విమోచన శిలువ మరణం అనిపించడం వలన వారి పాపమును పరిష్కారము పరలోకమందుడు క్రీస్తునందు అనాథలు ఏర్పాటు చేసినట్టే ఏర్పాటు చేయబడిన రూపంలో వారి పాపాల పరిష్కారం జరిగింది. కాబట్టి పరలోకం ఉండటానికి వీలేకుండా తోసేసాడు కిందకి, ఎప్పుడు రావద్దు పైకి అనే ఒక ప్రత్యేకమైన శాసనం జరిగిపోయింది. మృతుల్లోకంలో కూడా మనిషి నెమ్మదిగా అనుకుంటే నేను పరిస్థితుల్లో అపవాది కొనసాగించితే ప్రభువుని యేసు మృతుల్లోకానికి వెళ్ళి పరిష్కారం ఏర్పాటు చేసి మృతుల్లోకంలో శాశ్వతమైన పరిష్కారం. నన్ను ఎప్పుడు ఇక అపవాది నేరుగా అపవాది అయినా సరే నన్ను మృతుల్లోకం నుంచి బయటికి రాపినలేడు. ఇంతకుముందు ఒక వారి అల్పమైన ఒక స్వాధిగత్యం పంపించి సమూయేలు లాంటి మహాభక్తులు పిలవగలిగాడు. ఈరోజు నాలాంటి అల్పుడిని కూడా అపవాది నేరుగా వచ్చి పిలుచుకొని రావడానికి అవకాశం లేని పరిస్థితులు ప్రభువుని యేసు అధికారం అక్కడ పొంది మరణం యొక్క పాతాళాకం యొక్క తలచుడు కలిగిన వాడు ఉన్నాడు. ఆ ప్రభువుని యేసునందు విశ్వసించి ఇలాంటి ప్రభువుని మనం విశ్వసిస్తే జీవం మనకు అబ్బుతుంది. మనం నమ్మే ప్రభువుని యేసు ఎలాంటి వాడు మీకు తెలియకపోవచ్చు. ప్రభువుని యేసుని గురించి అనేకసార్లు మనం ఆలోచన చేస్తాం, కానీ ఆయన ఏం చేశాడు? ఆయన కల్వరి శిలువను గురించి మనం అనేకసార్లు మాట్లాడతాం. కాబట్టి కల్వరి శిలువలో ఏం జరిగింది, కల్వరి శిలువలో ఏం జరిగిందో అనే సంగతి తెలియకుండా ఈ జీవితం కొనసాగించితే మనం చాలా దౌర్భాగ్యమై ఉంటాం. దయతో కల్వరి శిలువ వెనుక పరమంద దేవుని జ్ఞానం, ఇది దేవుని అనాది జ్ఞానం. అనాదిలో వీటన్నిటికీ పరిష్కారంలో పరలోకమంది దేవుడు క్రీస్తు ప్రభు యొక్క బలిని ఉద్దేశించి జగత్తు పునాది వేయబడమని ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు కాలం సంపూర్ణమైనప్పుడు జరగాలని ఏర్పాటు చేశాడు. ఆ ప్రభు యేసునందు విశ్వాసం ఉంచితే క్షేమంగా మనం దేవుడు సమకూడటానికి అవకాశం ఉంది. క్షేమంగా భూమి మీద నీతిమంతులుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. క్షేమంగా చనిపోయిన తర్వాత మృతలోకంలో నిర్భయంగా నిశ్చింతగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ప్రభునందు విశ్వసించి ఈ జీవితాన్ని కొనసాగించాలని ప్రభుని యేసుక్రీస్తు వారి మనం చేసిన నమస్కారం.